ఇంకో పక్కన ఈ 3 జిల్లాల్లో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. విమానాశ్రయం ఆ రోజు భోగాపురం విమానాశ్రయం పెట్టి 97% భూములన్నీ కూడా అక్వైర్ చేశాం. మళ్ళీ ఫౌండేషన్ వేశాడు. 4 ఏళ్లు అయింది, ఒక్క ఇటుకు కూడా పెట్టలా. భోగాపురం విమానాశ్రయం తెలుగుదేశం పార్టీ వస్తాం, పూర్తి చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నంలో మెట్రో కోసం ముందుకు పోయాం. ఇప్పుడు ఆ మెట్రో పోయింది, అడ్రస్సే లేదు. మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నారు విశాఖపట్నం అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. 1-2 కాకుండా మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నంలో మెడ్టెక్ జోన్ తీసుకొచ్చాం. మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం భారతదేశంలో వినూత్నంగా తయారు చేసి మెడ్టెక్ జోన్ పెట్టాం. 2000 మందికి ఉద్యోగాలు, మొత్తం ఎక్విప్మెంట్ తయారు చేయడానికి. అది కూడా నత్తనడకన పోతా ఉంది.